ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్నందుకు. ఫ్రెండ్స్ ఇలానే నేను చేసే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు చూస్తున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. అది క్లిక్ చేస్తే చాలు నేను ఎటువంటి వీడియో తీసుకొచ్చిన వెంటనే మీ మెయిల్కి వస్తుంది ఫ్రెండ్స్. ఈరోజు నేను మీకు వాట్సాప్లో మీకు తెలియకపోయినా సరే ఒక 5 ఇంపార్టెంట్ టిప్స్ అయితే నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫేస్బుక్ అండ్ వాట్సాప్ గ్రూప్లలో కూడా ఈ వీడియోని షేర్ చేస్తూనే ఉండండి ఫ్రెండ్స్. నార్మల్గా మనం వాట్సాప్ ఓపెన్ చేసి ఎవరికైనా ఇమేజెస్ కానీ ఫొటోస్ కానీ సెండ్ చేసినప్పుడు మన మొబైల్లో ఒక క్వాలిటీ ఉంటుంది, వాళ్ళకి సెండ్ చేసినప్పుడు వేరే క్వాలిటీ ఉంటుంది. అలా ఉండకూడదు అంటే ఏం చేయాలని అయితే మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేనైతే ఒక పర్సన్ తీసుకున్నాను. ఇక్కడ మీరు గమనించినట్టయితే నేను ఫోటో రూపంలో అయితే సెండ్ చేయకుండా ఇక్కడ డాక్యుమెంట్ అని ఉంటుంది. మీరు ఈ ఆప్షన్ మీద ట్యాప్ చేసి మీ యొక్క ఫొటోస్ని సెండ్ చేసినట్లయితే ఒరిజినల్ క్వాలిటీలో అయితే అతనికైతే వెళ్ళటం జరుగుతుంది. ఒకవేళ మీరు డైరెక్ట్గా గ్యాలరీ ఓపెన్ చేసి సెండ్ చేస్తే అంటే ఆ ఇమేజ్ అనేది ఫుల్ క్వాలిటీ అయితే అసలు వెళ్ళదు. ఇది ఒక బెస్ట్ ట్రిక్. తర్వాత వచ్చేసరికి ఇప్పుడు మన మొబైల్ వాట్సాప్ హ్యాక్ అయిందని ఎలా తెలుసుకోవచ్చు అంటే దీని మీద ట్యాప్ చేసి ఇక్కడ వాట్సాప్ యాప్ అని ఉంటుంది, దీని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎవరైనా సరే మన పర్మిషన్ లేకుండా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఎవరైనా సరే మన పర్మిషన్ లేకుండా వాళ్ళ వెబ్ అంటే వాళ్ళ యొక్క బ్రౌజర్లో లాగిన్ అయిపోవచ్చు. ఇక్కడ ఒకవేళ లాగిన్ అయి ఉంటే మీకు ఇక్కడ తెలుస్తుంది ఎవరు ఎప్పుడు మీ యొక్క వాట్సాప్ని యూజ్ చేశారు అనేది. మీరు ఇక్కడ నుంచి లాగౌట్ ఆల్ డివైజెస్ని కొడితే ఎక్కడైనా సరే మీ వాట్సాప్ను అంటే యూజ్ చేస్తూ ఉంటే ఆ యొక్క వాట్సాప్ అనేది ఆగిపోతుంది. ఓకే, ఇక్కడ మీకు కూడా ఇలా స్కాన్ వస్తే మీ యొక్క వాట్సాప్ అనేది ఎవరు యూజ్ చేయట్లేదని ఓకే అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మీరు ఈ సెట్టింగ్ ఆప్షన్ ట్యాప్ చేసి ఇక్కడ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ దీని మీద ట్యాప్ చేసి అకౌంట్ అనే ఆప్షన్ ట్యాప్ చేసి ప్రైవసీ మీద క్లిక్ చేయండి. ఎవరైనా సరే మన ప్రొఫైల్ అనేది చూడకూడదు అంటే మన ప్రొఫైల్ చూడకూడదు, మన ఫోటో చూడకూడదు. లాస్ట్ సీన్ అంటే మనము ఎప్పుడు వచ్చామో వాట్సాప్లోకి అనేది కూడా తెలియకూడదు అంటే మీరు ఈ ఆప్షన్ మీద అన్నిటి మీద ట్యాప్ చేసి నోబడి అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకుంటూ వచ్చేయండి, సరిపోతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఇక్కడ మీరు ఏం చేయాలంటే చాలా సింపుల్. ఇక్కడ వచ్చేసరికి ఈ డేటా అండ్ స్టోరేజ్ దీని మీద ట్యాప్ చేయండి. ఒకేసారి మీ మొబైల్ డేటా ఓపెన్ చేసినప్పుడు ఎవరైనా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ సెండ్ చేస్తారు. ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవ్వకుండా ఉండాలంటే మీరు దీని మీద ట్యాప్ చేసి అంటే ఎటువంటి ఫోటోలు డౌన్లోడ్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఆప్షన్స్ అన్నీ ఆపేసుకోండి. ఈ ఆప్షన్స్ అన్నీ ఆపేసుకున్నప్పుడు మీకు వచ్చిన ఫోటో అనేది మీ పర్మిషన్ ఉంటే డౌన్లోడ్ అవుతుంది, లేకపోతే డౌన్లోడ్ అవ్వదు. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు చాలా బాగా యూస్ అయ్యిందని నేనైతే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫేస్బుక్ అండ్ మీ వాట్సాప్ గ్రూప్లలో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.